పిన్నమనేని ప్రశాంత్ గారు నాట్స్ చైర్మన్గానే కాకుండా ఈజ్ ఎ మల్టీ ఫెసిలిటీ పర్సనాలిటీ. అంటే ఈజ్ ఎ టెక్నోక్రాట్, ఎంటర్ప్రెన్యూర్, హీజ్ ఇంటూ రియల్ ఎస్టేట్, ఫిల్మ్ ఫైనాన్సింగ్, ఇన్ని అంటే గుడివాడ నుంచి మొదలై ఆయన ప్రస్థానం ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆయనకు కోరిక కలిగింది సర్వీస్. ఆ సర్వీస్ చేయాలనేటువంటి ఆయనలో చిన్నప్పటి నుంచి ఉన్న తపన నాట్స్ రూపంలో ఆయనకు ఒక అవకాశం కల్పించింది. నాట్స్లో చేరిన దగ్గర నుంచి ది అల్టిమేట్ పొజిషన్ చైర్మన్ దాకా వెళ్ళారు. ఈ ప్రస్థానం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళటానికి ఆయన ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు, ఏమేమి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు, నాట్స్ ద్వారా ఆయన ఏం సాధించారు, తన నెక్స్ట్ జనరేషన్కి ఆయన ఏమి ఇస్తున్నారు అనేది ఇప్పుడు ఆయన మాటల్లో నిద్దాం. వెల్కమ్ అండి, మహా గ్రూప్కి వచ్చారు. మా ప్రేక్షకులకి మీ సందేశం కావాలి. ఏ విషయంలో అంటే మీ ప్రస్థానం ఒక ఎగ్జాంపుల్. ఏ సంవత్సరంలో వెళ్ళారు? 2001లో వెళ్ళాను. 2001లో వెళ్ళారు మీరు. ప్రాపర్ గుడివాడ. అమెరికన్ డ్రీమ్ ఎప్పుడు మొదలైంది? ఏ ఏజ్లో మొదలైంది? అమెరికన్ డ్రీమ్ నాకు యంగ్ ఏజ్లోనే ఉందండి. మేబీ 5th grade 6th grade నుంచి. మా తాతగారు వాళ్ళ బ్రదర్ పిల్లలు ఉండేవారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా అప్పటి నుంచి చూస్తూ ఉంటే అమెరికన్ డ్రీమ్ ఉండేది. అమెరికన్ డ్రీమ్ ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అయింది కంప్లీట్గా? 2001 అండి. 2000 అంటే ఆల్మోస్ట్ 24 years. లాంగ్ జర్నీ. నాట్స్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు? నేను యాక్చువల్గా నాట్స్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నానండి. ఒక 2 years వర్క్ చేశాను. మెయిన్గా ఏంటంటే హెల్ప్ లైన్ కాజెస్లో వర్క్ చేశాను. డెత్ ఇన్సిడెంట్స్ అయినప్పుడు వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా పంపించాలి అనేది ఒక వెరీ ఎలాబరేట్ డాక్యుమెంట్ చేశామండి. చేసిన తర్వాత 1.5 year 2 years చేశాను. తర్వాత ఐ టుక్ ఏ బ్రేక్. మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 6 years క్రితము శ్రీనివాస్ గుత్తుకొండ గారు అని టెంపాలో ఉంటే హీ బాట్ మీ బ్యాక్ అగైన్ ఇంటూ నాట్స్ యాజ్ ఎ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. దెన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ 2 years చేశాను. దెన్ ఐ బికేమ్ ఏ సెక్రటరీ, దెన్ ఐ బికేమ్ ఏ వైస్ చైర్మన్ అండ్ ఇప్పుడు చైర్మన్. రీచ్ ద టాప్. వాట్ నెక్స్ట్? ఐ బిలీవ్ ఇన్ నాట్స్ అండి. సో వాట్ నెక్స్ట్ అంటే ఐ డోంట్ లైక్ పదవి తీసుకుని అయిపోయిన తర్వాత డిస్కనెక్టెడ్గా ఉండటం ఇష్టం లేదు. ఐ వాంట్ టు సపోర్ట్ నాట్స్. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్వాల్వ్డ్ వేర్ ఐ హిండర్ ఫ్యూచర్ లీడర్షిప్ యాక్టివిటీస్ని. బట్ ఎవరికి ఎప్పుడైనా అవసరమైనా కూడా యాజ్ ఎ బ్యాక్ బోన్, యాజ్ ఎ బిగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ నాట్స్ and I want to promote NATS. I have a dream called NATS 50. ఇంకొక నెక్స్ట్ 10-15 yearsలో నాకు నాట్స్ 50 స్టేట్స్లో ఉండాలి. ప్రతి స్టేట్లో మన జెండా ఉండాలి. ప్రతి స్టేట్లో ఉన్న తెలుగు వాళ్ళు ఆ స్టేట్లో రిమోట్ ఏరియాస్లో ఉన్న ఏమైనా ఆపద వచ్చినప్పుడు నాట్స్ టీమ్ ఉండాలి అనేది మై డ్రీమ్. అదే కాకుండా నాట్స్ 2.0 అనే ఒక వెన్ వి స్టార్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాట్స్ అండి. 2.0 ఏంటి అంటే ఇప్పటిదాకా మా సీనియర్స్ పెద్దవాళ్ళందరూ స్టార్ట్ చేసి ఇన్ని రోజులు వాళ్ళు భుజాల మీద మోసారు. ఇప్పుడు మాకు అప్పచెప్పారు. మేము 15 years దీన్ని రన్ చేసి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మన తెలుగు సంస్కృతి అండ్ ఈ సేవ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి అనేది దట్స్ నాట్స్ 2.0 స్టార్ట్ చేశాము. అంటే లీడర్షిప్తో టైటిల్, ఎందుకంటే ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు. అంటే చైర్మన్ అనేది ఉన్నది ఇప్పుడు, తర్వాత లేకపోయినా కానీ వాంట్ టు కంటిన్యూ అండ్ make it happen in 50 states is our goal. NATS 2.0 is our vision. Okay, to a part of NATS 2.0 vision is NATS 50, which is our mission to have NATS presence ఉన్న 50 states మొత్తము యుఎస్లో. ఎప్పటికవచ్చది? నేను చైర్మన్ అవ్వకముందు 10 chapters ఉండేవండి. అంటే 10 అంటే దెర్ ఆర్ అదర్ ప్రయారిటీస్. అప్పుడు నేను చైర్మన్ అయిన 2 yearsలో మా టీమ్ సపోర్ట్ చేసి 14 chapters స్టార్ట్ చేసాం. 14 chapters యాడ్ చేయటం అంటే మన తెలుగు వాళ్ళకి ఏమైనా అవసరం అయితే ప్రాక్సిమిటీలో ఉంటారు. సో నెక్స్ట్ వచ్చే చైర్మన్స్ ప్రెసిడెంట్లో ప్రాబబుల్లీ ఇంకొక 4 years లోపల ఐ థింక్ వీ కెన్ మీట్ ద గోల్ ఆఫ్ NATS 50 వేర్ ఎవ్రీ స్టేట్లో నాట్స్ ప్రెసెన్స్ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ అనుకుంటున్నాను. 26లో ఎంటర్ అవుతున్నాం కదా, నేను చెప్పిన 4 years యాడ్ చేస్తే 2030కి ఇట్ విల్ బి రియాలిటీ. దట్స్ NATS 50. దట్స్ అ గ్రేట్ అంబిషన్. మీరు టెక్నోక్రాటు ప్లస్
ఎంటర్ప్రెన్యూరు, రియల్ ఎస్టేట్లో ఉన్నారు, సినీ ఫీల్డ్ కూడా ఉన్నారు. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ సినీ ఫీల్డ్ అంటే 1-2 మూవీస్లో నేను చూశాను. నేను మీకు క్రెడిట్స్ ఇస్తారు వాళ్ళు. సినీ ఫీల్డ్తో ఎట్లా మీ రిలేషను? మా కజిన్ ఉన్నారండి, ఎన్ఏ నవీన్ గారు. సో ఓకే, మైత్రి మూవీ మేకర్స్. సో ఆయన ద్వారా గాట్ ఇన్. ఏమేం చేశారు సినిమాల్లో? ఏమండి ఏమేం చేశారు సినిమాల్లో? అంటే ఐఎమ్ మోర్ ఆఫ్ ఏ మూవీ ఫైనాన్సర్ అండ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఇన్ అదర్ ఇండస్ట్రీస్ ఐఎమ్ ఆల్సో ఎన్ ఇన్వెస్టర్ అలాంగ్ విత్ నవీన్ గారు. ఓకే. సో అట్లా మాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీ వచ్చిందండి. రీసెంట్గా ఏ సినిమాలకి ఇన్వెస్ట్ చేశారు? ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఒక 60 మూవీస్ దాకా మనం లాంగ్ లిస్ట్ సపోర్ట్ చేసామండి. లాంగ్ లిస్ట్. ఆల్మోస్ట్ ఎవ్రీ మైత్రి మూవీ వీ డూ ఇట్. అండ్ షైన్ స్క్రీన్స్కి చేసాము, నెక్స్ట్ వెంకట్ బోయిన్పల్లి గారు ఆయనకి చేసాము. అండ్ ఇప్పుడు వీఆర్ ఆల్సో వెంచరింగ్ ఇన్ టు అదర్ ప్రొడక్షన్ హౌసెస్. మళ్ళీ వెనక్కి వెళ్తే మీరు 2001లో వెళ్ళారు. ఏం చదివారు మీరు? నేను ఇంజనీరింగ్ చేశానండి. ఎక్కడ? చెన్నైలో. తర్వాత లైక్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ జిఆర్ఈ టోఫల్ ఏదో రాద్దాం అనుకొని ట్రై చేసాము. ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ అన్ అకాడమిక్ గాయ్. అంటే నాకు ఐఎమ్ ఏ లాస్ట్ బెంచ్ స్టూడెంట్. ఐ డోంట్ ఫీల్ షై టు సే దట్. అంటే అకాడమిక్గా బ్రిలియంట్ అయితే అక్కడ జాబ్లు ఎండవి ఎవరు? ఇప్పుడు అకాడమిక్గా మిడ్ లెవెల్ ఉన్నారు కాబట్టి ఎంటర్ప్రెన్యూర్ అయ్యారు. ఐ డోంట్ నో దట్. బట్ నాకేంటంటే ఇట్లా బుక్స్ చదివి మనకు 90s ఎప్పుడు వచ్చాయి కదా. ఓన్లీ వన్ స్ట్రెంగ్త్ ఐ హ్యాడ్ వాజ్ ల్యాబ్స్ అవి బాగా చేసేవాడిని నేను. అంటే కంప్యూటర్ ల్యాబ్స్, ఎక్స్ట్రా కోర్సెస్ అవన్నీ బాగా హెల్ప్ అయినాయి నాకు. సో జిఆర్ఈ టోఫల్ రాస్తున్నప్పుడు ఐ న్యూ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనేది. అండ్ అప్పుడు మా కజిన్ నవీన్ గారి ద్వారా, తనకు అప్పటికే కంపెనీ ఉంది H1 మీద, యుఎస్ స్టేట్లో మిచిగన్ అండి. మిచిగన్లో ఉంది. అప్పుడు డైరెక్ట్గా వెళ్ళాలంటే మిచిగన్ వెళ్ళాను. బాగుంది, వెరీ బ్రైటర్ సైడ్ లాగా ఉంది. వెళ్ళిన తర్వాత ఉంది అసలు. అంటే ఇమాజినేషన్కి రియాలిటీకి వాట్ ఇస్ ద గ్యాప్? ఇమాజినేషన్ వెళ్ళిన వెంటనే బాగుందండి. అమెరికా బ్యూటిఫుల్గా ఉంది, రోడ్స్ బాగున్నాయి, అంతా బాగుంది. ఐ వెంట్ ఆన్ August 30th, 2001. కరెక్ట్గా 2 weeksకి 911 అయ్యింది. మీరు వెళ్ళిన తర్వాత? అవును. సో అప్పుడు ఇమాజినేషన్ వరకు బాగుంది. దెన్ ద రియాలిటీ స్టార్టెడ్. జాబ్స్ రావటము, కొద్దిగా టఫ్ అవటము, స్ట్రగుల్ అవటము, బయట కూడా కొద్దిగా ఎన్విరాన్మెంట్ అంత ప్రామిసింగ్గా ఉండకపోవటము అది. బట్ దట్ టైమ్ లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ మీ అండి. సో మా పేరెంట్స్, how they treated all of our family cousins, that helped me. మా కజిన్ నవీన్ గారు కానీ, లేకపోతే సంజయ్, జగదీష్ గారు, అశోక్ గారు, అట్లా సంతక్ వాళ్ళని, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆల్వేస్ స్టూడ్ టు మీ ఇన్ మై డిఫికల్ట్ టైమ్స్. అంటే ఎవర్ పేరెంట్స్ గుడ్ విల్ జస్ట్ ఫ్లోడ్ ఇన్. అంతేనండి, అంతే. దట్ లేకపోతే నాకు ఐ హ్యావ్ నథింగ్ అట్ 22 years age. ఐ హ్యావ్ నథింగ్ అట్ దట్ పాయింట్ వేర్ పీపుల్ విల్ యాక్సెప్ట్ మీ. ఫస్ట్ జాబ్ ఏంటో మీది? ఫస్ట్ జాబ్ నేను కెనడాలో చేశానండి. ఆ టెక్నాలజీలో నాకు అసలు ఏమీ తెలియని కూడా తెలియదు. అప్పటికే నేను బాగా 1.5 year నుంచి జాబ్ లేదు, ఏదో ఒక జాబ్ కొట్టాలి అని ఉంది. మనకి ఇంటర్నెట్ కూడా అంత ఉండేది కాదు. నెట్లో ఒక PDF డాక్యుమెంట్ దొరికితే నైట్ అంతా కూర్చుని 1, 2 సార్లు 4 సార్లు చదివాను అనమాట. చదివి ఇంటర్వ్యూ క్లియర్ చేశా. వెళ్ళిన తర్వాత అందరూ 8 hours వర్క్ చేస్తే నేను పొద్దున్నే 7కి వెళ్ళి నైట్ 12 దాకా ఆఫీస్లో కూర్చుని బాగా కష్టపడ్డానండి. సో ఆ హార్డ్ వర్క్ వల్ల ఆ జాబ్ నిలబెట్టుకోగలిగాం. బట్ ఇట్స్ అ షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్. ఒక 2.5 months చేశాను. దెన్ ఐ కేమ్ బ్యాక్ నెక్స్ట్. తర్వాత యూఎస్ వచ్చిన తర్వాత నాకు ఇంకొక జాబ్ వచ్చింది, స్టార్టప్ కంపెనీలో వచ్చింది. స్టార్టప్ కంపెనీలో కూడా సేమ్ స్ట్రగుల్. స్టార్టప్ కంపెనీ అంటే రిసోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో అప్పుడు నాకు చాలా రోజులు జాబ్ లేదు కాబట్టి ఐ హ్యావ్ లాట్ ఆఫ్ బిల్స్ టు పే. అందుకని ఇక బాగా అంటే జనరల్గా జాబ్కి వెళ్తే మనకు ఒక సెట్ ఆఫ్ జాబ్ డ్యూటీస్ డిఫైన్ అయి ఉంటాయండి. చిన్న కంపెనీల్లో ఏంటంటే మనకు అవి కాకుండా వేరే కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో నేను ఎట్లా అన్నా జాబ్ నిలబెట్టుకోవాలి అనుకుని, ఐ లవ్ ఏ బుక్ స్టోర్ కాల్డ్ బార్న్స్ అండ్ నోబెల్స్. నేను బార్న్స్ అండ్ నోబెల్స్కి ఆ వీకెండ్ వెళ్ళిపోయి 3 పుస్తకాలు పెట్టుకుని, ఇది ఒక్కటి చేస్తే మనకు జాబ్ ఉండదు, అన్నీ నేర్చుకోవాలని కూర్చొని చదువుతా ఉంటే మా బాస్ చూసారు. చూసి ఇదేంటి నువ్వు
ఈ టైంలో పుస్తకాలు చదువుతామండి. అందరూ వీకెండ్ అంటే పార్టీలు చేసుకుంటారు. లేదండి, ఈ జాబ్ నాకు చాలా క్రిటికల్, ఎట్లా అన్నా నేను మీకు యాడ్ వాల్యూ చేసి ఐ వాంట్ టు మేక్ ష్యూర్ నేను ఈ జాబ్లో కంటిన్యూ అవుదామని అట్లా ఒక కష్టపడ్డాను. కష్టపడిన తర్వాత చిన్న డెవలపర్ స్థాయి నుంచి అట్ ది ఎండ్ ఐ బికేమ్ ఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. అండ్ మై ఎక్స్ బాస్ డాక్టర్ డెనిస్ మహాలి, హీ సపోర్టెడ్ మీ ఇన్ అ బిగ్ వే అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే హార్డ్ వర్క్ పెట్టాలండి, రిజల్ట్ అవుట్కమ్స్ విల్ నాట్ కమ్ ఈజీలీ. సో వీ హ్యావ్ టు పుట్ ఇన్ అవర్ వర్క్ ఈజ్ వాట్ ఐ బిలీవ్డ్ ఇన్. మీరు స్కూల్ పిల్లలకి చెప్తున్న వీడియో నేను చూశాను. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ అంబిషన్, పుట్ ఇట్ ఆన్ ద మిర్రర్ అండ్ లుక్ ఎట్ ఇట్. ప్రతిరోజు చూస్తే దాన్ని యూ విల్ గెట్ మోటివేటెడ్ అన్నారు. మీ మిర్రర్ మీద ఏముండేదో? మిర్రర్ మీద అప్పుడైతే ఫైనాన్షియల్ బిల్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. అప్పుడు ఇమిడియట్ ఛాలెంజ్ అది. అప్పుడు ఛాలెంజ్ అయితే అదే ఉండేది. హౌ డు ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్ మెస్ అనేది ఉండేది. ఎన్నాళ్ళు పట్టింది అంటే స్టేబుల్గా 2001లో వెళ్ళారు, ఈ బిల్స్ అన్ని క్లియర్ అయిపోయి ఓకే నౌ ఐ కెన్ సిట్ అనేది ఎప్పటికి వచ్చింది? అంటే నా బిల్స్ కొన్ని హెవీగా ఉన్నాయండి, చాలా ఎక్కువ రోజులు పట్టి 2010-11 అంటే అంత ఖర్చు పెట్టారా? అంటే సమ్ అదర్ ఇది కూడా అయినవి. సో అంటే బిజినెస్లో ప్రయోగాలు చేసి నష్టపోయారా లేకపోతే? అంటే కొద్దిగా ఫైనాన్షియల్లీ అవర్ ఫ్యామిలీ వాజ్ వెంట్ లిటిల్ బిట్ డౌన్, సో ఐ వాజ్ సపోర్టెడ్ దెమ్. సో కొద్ది టైం బట్టి ఎప్పటికి స్టెబిలిటీ వచ్చింది? 2010 or 11. 10 years ఇట్ టుక్. 10 years పట్టింది మీకు. అప్పుడు టైము ఇప్పుడు వెళ్తుంటారు కదా, వారికి ఇది అర్థం అవ్వాలి ఇది ఎంత కష్టం అన్నది. సరే, ఈ పబ్లిక్ సర్వీస్ ఇప్పుడు నాట్స్ ఉంది. నాట్స్ అనేది ఇట్స్ సర్వీస్ టు ద పీపుల్. మీలాగా వెళ్ళిన వాళ్ళు అంత కష్టపడకుండా లేకపోతే ఇబ్బంది వచ్చినా కానీ మీరు సహాయం చేస్తుంటారు. అసలు ఈ బెంట్ ఆఫ్ మైండ్ ఎందుకు వెళ్ళింది అనేపు? ఎందుకంటే అండి, మనము ఏ పొజిషన్లో ఉన్నా ఫస్ట్ థింగ్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్, మనకి ఏం లేని రోజున ఎవరు మనతో సపోర్ట్ చేశారు, ఎవరు మనకు నుంచున్నారు, ఎవరికి మనం హెల్ప్ చేశారు. నేనున్నానండి, మా పేరెంట్స్ వల్ల వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కజిన్స్ అందరూ సపోర్ట్ చేశారు. ఇవాళ చూస్తే మనకి రిమోట్ విలేజెస్ నుంచి వస్తున్నారు చదువుకోవటానికో జాబ్ చేయటానికి. వాళ్ళకి మాకున్నంత రిలేషన్షిప్సో లేకపోతే తెలిసిన వాళ్ళు ఉండరు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారండి అని ఆపద వచ్చినప్పుడు. సో దట్స్ వెన్ ఐ ఫెల్ట్ దట్ యూ హ్యావ్ టు అసోసియేట్ విత్ అన్ ఆర్గనైజేషన్ హూస్ మెయిన్ మోటో ఈస్ గోయింగ్ టు బీ సర్వీస్. సో అట్లా నేను కనెక్ట్ అయ్యాను. అంటే నాట్స్ హూ ఇంట్రడ్యూస్డ్ యూ టు నాట్స్? నాట్స్ నన్ను ఇంట్రడ్యూస్ చేసింది 3 people అండి. ఒకటి శేఖరం కొత్త గారు, శ్రీనివాస్ గుత్తుకొండ గారు, అండ్ దట్స్ హౌ ఐ మెట్ రవి మాదాల గారు, హూస్ ద ఫౌండర్ ఆఫ్ నాట్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత లైఫ్ చేంజ్ అయిందా? లైఫ్ చేంజ్ అంటే ఫుల్ఫిల్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేస్తే మళ్ళీ ఎప్పుడో కనపడతారు, చెప్పినప్పుడు ఎప్పుడన్నా చెప్తారు. బట్ ద రియల్ ఫుల్ఫిల్మెంట్ వాట్ ఐ ఎంజాయ్ ఇస్ యూఆర్ డూయింగ్ సర్వీస్ టు సమ్వన్. 99.99% ఇవాళ మనం ఎవరికన్నా సర్వీస్ చేసిన వాళ్ళు మనం చూడం, ఫేస్లెస్. యా, దట్ ఈస్ గుడ్. అండ్ ఐ ఆల్సో బిలీవ్ యూ డూ గుడ్ కర్మ విల్ కమ్ బ్యాక్. మళ్ళా ప్రశాంత్ గారు మొదలుపెట్టారు, జర్నీ మొదలుపెట్టారు, ఒక దగ్గరికి వచ్చారు. ఆ బిగ్ మూమెంట్ ఎప్పుడు జరిగింది మీ లైఫ్లో? బిగ్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఎంప్లాయ్కి వెళ్ళారు, ఎంప్లాయ్కి వెళ్ళిన తర్వాత సరే జాబ్లో స్టెబిలైజ్ అయ్యారు. జాబ్లో స్టెబిలైజ్ అయిన తర్వాత ఆల్వేస్ దర్ ఇస్ ఎ బిగ్ మూమెంట్, ట్రాన్స్ఫార్మేషన్, లైఫ్ ట్రాన్స్ఫార్మేషన్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ? బిగ్ మూమెంట్స్ మెనీ జరిగినాయి అనుకోవచ్చండి. నేను యూఎస్ వెళ్ళటం ఐ బిలీవ్ ఇట్స్ అ మిరాకల్. వెళ్ళిన తర్వాత ఫస్ట్ జాబ్ కొట్టడం ఒక మిరాకల్. మళ్ళీ నేను టాంపా మూవ్ అయిన తర్వాత ఆ జాబ్లో సర్వైవ్ అవటం. ఎందుకంటే చిన్న కంపెనీ అన్నప్పుడు మీకు ఎక్కువ రిసోర్సెస్, మల్టిపుల్ ఛాలెంజెస్ ఉంటాయి. బట్ ద అదర్ మై ఆంటర్ప్రెన్యూర్ జర్నీ ఎప్పుడైంది అంటే in 2001 to 2003 we also started a business which is some groceries ఇక్కడి నుంచి ఇండియా నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి చేసాము అనమాట. అంటే వెళ్ళిన 2 yearsకే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మొదలైంది. అంటే 2 years ఇమీడియట్గానండి. 2002, నాట్ ఈవెన్ 2 years, లెస్ దాన్ 6-7 monthsలో. ఈ ఐడియా ఎక్కడ జనరేట్ అయింది అంటే దట్ వీ డిడ్ దట్ విత్ మై కజిన్, నేను పార్ట్నరింగ్ అప్ విత్ మై కజిన్ చేసాము. తర్వాత మా కజిన్తో కలిసి నేను సేమ్ ఐటీ స్టాఫింగ్ అండ్ కన్సల్టింగ్ చేశాను. సో అట్లా దట్ ఆల్సో హెల్ప్ మీ.
మేజర్ ఇవన్నీ కూడా మేజర్ మైల్ స్టోన్స్ అండి. బట్ ఒకటి ఏంటి అంటే లైక్ ఐ ఆల్వేస్ లైక్ టు వెంచర్ అవుట్ న్యూ థింగ్స్. దెన్ వీ వెంచర్డ్ ఇన్ టు రియల్ ఎస్టేట్, మూవీ ఫైనాన్సింగ్. ఐ థింక్ ఐ చేజ్ ఆల్ ది షైనీ ఆబ్జెక్ట్స్ అనుకుంటా. అంటే వాట్ ఐమ్ టాకింగ్ అప్పుడు బిగ్ మూమెంట్ అనేది ఏంటంటే టోటల్గా మీరు సర్వీస్లోకి ఎంటర్ అయ్యారు. సర్వీస్లోకి ఎంటర్ అయిన తర్వాత అది ఇట్ గివ్స్ యూ సాటిస్ఫాక్షన్. కానీ సర్వీస్ చేయడానికి యూ నీడ్ టు హ్యావ్ ఫ్రీ టైం, యూ నీడ్ టు హ్యావ్ మల్టిపుల్ రిసోర్సెస్, యూ నీడ్ టు హ్యావ్ యూ నీడ్ టు సెర్చ్ సో మెనీ అవెన్యూస్. ఇంత టైం ఎక్కడుంది మీకు? ఎట్లా బ్యాలెన్స్ చేశారు లైఫ్ సర్వీస్ని? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే నాట్స్కి రాకముందు కూడా ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ఫ్రెండ్స్. అది స్ట్రాంగ్ బిలీఫ్ అండి నాకు. నేను నాట్స్కి రాకముందు టాంపా తెలుగుస్ అని చిన్న ఆర్గనైజేషన్ టాంపాలో పెట్టాము. సో అక్కడ ఏంటంటే మా అపార్ట్మెంట్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఒక 150-200 పీపుల్ కలిసి రెగ్యులర్గా మా గరాజ్లో వినాయక స్వామిని కింద మట్టితో తయారు చేయటము, అక్కడి నుంచి అప్పట్లోనే కార్ ర్యాలీస్ పెట్టుకుని పర్మిషన్స్ తీసుకుని గుడి దాకా వెళ్ళటము, ఎవ్రీ ఇయర్ వాలీబాల్ టోర్నమెంట్స్, ఉమెన్ త్రోబాల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయటం. ఐ ఆల్వేస్ యూస్ టు ఎంజాయ్ దోస్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ యాక్టివిటీస్. సో టైము ఎట్లా బ్యాలెన్స్ చేశాము అంటే వేరే ఏమీ మనకు పెద్ద అంటే ఐ డోంట్ ప్లే ఎనీ కెసినోల్కి వెళ్ళటం అట్లాంటివి నాకు అలవాటు లేదు. ఎదర్ యూ డూ వర్క్, మన రిలాక్సేషన్ ఏంటి అంటే డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇస్ మై రిలాక్సేషన్. ఫ్యామిలీ ఎప్పుడు మొదలైంది? 2011 అండి. 2011. మరి ఇట్లా పట్టుకొని తిరుగుతుంటే ఫ్యామిలీ ఏమనలేదా? ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ వైఫ్ అండ్ 2 kids who are వెరీ సపోర్టివ్ అండి. సో ఈరోజు వరకు కూడా ఇప్పుడు ఐ స్పెండ్ సో మచ్ టైమ్, ఈరోజు వరకు కూడా దే అండర్స్టూడ్ ఇన్ మీ, ఈ పొజిషన్ తీసుకున్నాము, ఈ పాత్కి వెళ్తున్నాము అని దే సపోర్టెడ్ మీ అలాట్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇంకా నెక్స్ట్ అయిన తర్వాత ఐ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ కిడ్స్. నో కంప్లైంట్స్ ఫ్రమ్ దెమ్? ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండి. మై వైఫ్ ఇస్ షీ వర్కింగ్? No, she's not working. My wife has such a good heart. ఏది చేసినా కూడా షీ డజంట్ క్వశ్చన్ మీ అండ్ షీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ వెరీ వెల్. నేను మా పేరెంట్స్కి కాల్ చేసినా చేయకపోయినా వారానికి ఒకసారి చేస్తుంది. ఐ థింక్ ఇట్స్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఐ గాట్ ఇన్ దిస్. అందుకే ప్రశాంతంగా తిరగలుగుతున్నారు మీరు. కిడ్స్ నాకు 2 బాబులు అండి, 10 years and 9 years. అక్కడ చదువుతున్నారు? అక్కడే. ఇప్పుడు ఎంత టైం మీరు సోషల్ సర్వీస్ మీద స్పెండ్ చేస్తారు, ఎంత టైం మీ బిజినెస్ మీద స్పెండ్ చేస్తారు, ఎంత టైం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు? లాస్ట్ 2 years అయితే అట్లీస్ట్ 40-50% ఆఫ్ మై టైమ్ వెంట్ అవే ఫర్ నాట్స్ అండి. ఎందుకు అంటే వీ ఆల్సో డిడ్ ఎ బిగ్ కన్వెన్షన్ ఇన్ టాంపా. మనం July 4th చేసాము. శ్రీనివాస్ గుత్కొండ గారు కన్వీనర్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కన్వెన్షన్ ఇన్ నాట్స్ సో ఫార్. సో దానికి లాట్ ఆఫ్ ప్లానింగ్, ఇక్కడి నుంచి చాలామంది గెస్ట్స్ వచ్చారు, మూవీస్ నుంచి పొలిటీషియన్స్, బిజినెస్ టైకూన్స్ వీళ్ళందరూ వచ్చారు. వి స్పెండ్ సో మచ్ టైమ్. అందుకే అయిపోయిన తర్వాత ఐ వాంట్ టు బీ ఎ బ్యాక్ బోన్ అండ్ సపోర్ట్ నాట్స్ బట్ నాట్ బీ టూ మచ్ యాక్టివ్ ఇన్ ఇట్. నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పలేదు మీరు. ఎక్కడ పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ ఆఫ్ టైం హౌ మచ్ యు హావ్? మీరు ఎందుకు నన్ను ట్రబుల్లో పెట్టి ఇప్పుడే 5-10% పెట్టాను అనుకో. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేసిన తర్వాత అడగాలి కదా ఎంత టైం మాకు స్పెండ్ చేసిందని. అంటే దెర్ ఆర్ సమ్ ఫ్యామిలీ రిచువల్స్ అండ్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఐ డోంట్ మిస్. నేను ఎంత బిజీగా ఉన్నా కూడా వీక్లో 3 days కిడ్స్ని డ్రాప్ చేస్తాను ఆర్ పికప్ చేసుకుంటా. దట్ టైమ్ ఐ స్పెండ్ విత్ కిడ్స్, టాకింగ్ టు దెమ్, అండర్స్టాండింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. అదైతే మిస్ అవునండి. సో అట్లా చేస్తాం. వి గో ఆన్ వెకేషన్స్కి వెళ్ళినా మళ్ళీ మనకి ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. సో ఐ క్యాన్ అలొకేట్ అ పర్సంటేజ్ బట్ డెఫినెట్లీ ఐ క్యాన్ సే 50%. బిగినింగ్ నుంచి వచ్చారు, ఒక దగ్గర ఆగారు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం అంటే ఫస్ట్ థింగ్ ప్రయారిటీ ఇస్ ఫ్యామిలీ, స్పెండ్ మోర్ టైమ్ విత్ దెమ్. అది జరగదు. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇఫ్ యువర్ అంబిషన్ ఈజ్ high, always we take family for granted and we reach to have that goal. చెప్పండి ఇంకా. అంటే అది ఫ్యామిలీ ఇంటానికి బాగుంది.
ఏంటది? అంటే అంబిషన్ రీచ్ అవ్వాలంటే ముందు ఫ్యామిలీని హ్యాపీ చేయాలి కదండి. Definitely. మీరు అది కూడా మీరు డెఫినెట్గా డెఫినెట్గా అంటే ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మై బిజినెస్ లైన్స్ అండి. డెఫినెట్గా ఇట్లా సర్వీస్లో కొంత ఆఫ్ ట్రాక్ వెళ్ళాను. ఐ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఆల్ ఇన్ టు ఆన్ ట్రాక్. అంటే కొద్దిగా ఎకానమీ కూడా బాగాలేదు అక్కడ, ఇట్లా వేరియస్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. బట్ ఐ విల్ బీ ఫోకసింగ్ మోర్ ఆన్ ఆల్ ఆఫ్ మై 3 బిజినెస్ వర్టికల్స్, ఐటీ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, మూవీ రిలేటెడ్ ఫైనాన్సింగ్ కానీ, దీని మీద ఎక్కువ ఫోకస్ పెడతాము. ఓకే, ఆ గోల్ రీచ్ అయిన తర్వాత ఇప్పుడు అంటే సర్వీస్లో ఉన్నారు మీరు, అంటే దట్ ఈస్ క్లోజ్ టు యువర్ హార్ట్. సర్వీస్లో ఉన్నప్పుడు పబ్లిక్ ఆఫీస్కి వెళ్ళాలని కూడా ఉంటుంది కదా? ఉంటుందండి. నాకు 100% అట్లాంటి ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ కానీ అక్కడ కానీ నాకు ఇంట్రెస్ట్ లేదండి. దట్ పార్ట్ ఐఎమ్ వెరీ క్లియర్. అంటే ద బేస్ సహాయం చేయాలనుకున్నప్పుడు ఇఫ్ దట్ ఆ బేస్కి ఒక పొజిషన్ యాడ్ అయితే, నవ్ యువర్ చైర్మన్, యువర్ ఇన్ పొజిషన్ టు కంట్రిబ్యూట్ సో మచ్, అట్లా కాకుండా పబ్లిక్ ఆఫీస్ కూడా యాడ్ అయితే అది ఇంకొంచెం హెల్ప్ చేస్తేమో. డెఫినెట్గా చేస్తుందండి. ఎప్పుడు కూడా when you are in a position you can do more things, there's no doubt about it. నాకు NATS ఈ ఆపర్చునిటీ వచ్చింది, చైర్మన్ కింద అయ్యాను, నేను చేయగలిగింది చేశాను. బట్ పబ్లిక్ ఆఫీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో అనుకోండి ఛాన్సే లేదు. నేను యుఎస్ సిటిజన్ని. యుఎస్లో అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదండి. ఎందుకంటే మై టార్గెట్ ఆడియన్స్ హూమ్ ఐ వాంట్ టు సర్వ్, ఐ కెన్ మేబీ 90% మన తెలుగు పీపుల్కి ఉంటుంది, ఇంకో 10% లోకల్గా కూడా చేస్తాము. సో ఐఎమ్ వెరీ క్లియర్ దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఇప్పటికీ ఫ్యూచర్లో ఉంటే ఫస్ట్ మీకే చెప్తాను. దీనికి అంటే సో మెనీ ఇండో అమెరికన్స్ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత దే ఆస్పైర్ ఫర్ ఆర్ దే ఫైట్ ఫర్ ఆర్ దే వాంట్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పొజిషన్. ఎందుకు సర్వీస్ చేద్దామని, అంటే ఇక్కడలాగా డబ్బులు సంపాదించేసుకుందాం అని కాదు. ఇక్కడ వేరు, ఈ కాంటెక్స్ట్ వేరు, ఆ కాంటెక్స్ట్ వేరు. ఆ కాంటెక్స్ట్లో ఈ సర్వీస్ చేయాలనేటటువంటిది తప్పు కాదు కదా? తప్పేం కాదండి. నేను ఫిట్ అవునేమో అని, అది ఇప్పుడు మన పర్సనాలిటీ, మన థాట్ ప్రాసెస్, సమ్ టైమ్స్ ఇట్ మైట్ ఫిట్ ఇన్ సర్టన్ థింగ్స్, ఇట్ మే నాట్ ఫిట్ ఇన్ సర్టన్ థింగ్స్. నేను అసలు యాంగిల్ ఎప్పుడు కూడా ఆలోచించలేదు. అండ్ ఐ బిలీవ్ ఇన్ NATS కాబట్టి ఐ వాంట్ టు స్టిక్ టు వన్ ఆర్గనైజేషన్. ఇట్లా నాకు వేరే ఆపర్చునిటీస్ కూడా కొన్ని వచ్చినాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సర్వ్ అని ఉంది మా ట్యాంపాలో, దే వాంటెడ్ మీ టు లీడ్. ఐఎమ్ వెరీ క్లియర్ ఏంటంటే మల్టిపుల్ ప్లేసెస్లో మనము ఉండకుండా ఐ వాంట్ టు స్టిక్ విత్ వన్ ఆర్గనైజేషన్. NATSలోనే సర్వీస్ చేస్తానికి బోల్డ్ అని ఆపర్చునిటీస్ ఉన్నాయండి. నేను NATSకే నా టైం ఇవ్వచ్చు. ఐ డోంట్ ప్రిఫర్ టు గో టు సమ్ అదర్ ఆర్గనైజేషన్ అండ్ డూ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. అది సమ్ అదర్ ఆర్గనైజేషన్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు NATS ఉంది, ఆర్ ఎన్ ఆఫీస్, యుఎస్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు కాదు, ఇప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే అడ్మినిస్ట్రేషన్ చేంజ్ అవ్వచ్చు, లేకపోతే పాలసీ చేంజ్ అవ్వచ్చు. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ పాలసీస్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ హియర్. ఒక స్టూడెంట్ అక్కడికి వెళ్ళి చదవటానికి, చదివిన తర్వాత ఇంతకుముందు జాబ్ వచ్చేది, ఇప్పుడు ఆ జాబ్ చేయడానికి లేకపోతే H1B రావడానికి అనేక నిబంధనలు ఏర్పడడం జరిగింది. ఇప్పుడు ఒక స్టూడెంట్ వెళ్ళటానికి మీ దగ్గరకు వచ్చి ఏం చేయమంటారండి ప్రశాంత్ గారు? ఇప్పుడు నేను అక్కడికి రావాలా వద్దా, అమెరికన్ డ్రీమ్స్ అయిపోయినాయా, లేకపోతే నేను వస్తే నాకు ఇబ్బంది ఉండదా, గైడ్ మీ అంటే స్టూడెంట్ కమ్యూనిటీకి ఏం చెప్తారు? ఐ విల్ స్టార్ట్ ఆఫ్ ఆస్కింగ్ దమ్ వెరీ అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ అండి. ఏం అడుగుతానంటే ఫస్ట్ వై యూ వాంట్ టు కమ్ టు యుఎస్. సరే ఇప్పుడు మీరు వెళ్ళారు కదండి, యూఆర్ డూయింగ్ వెరీ వెల్ అనేది చెప్తారు. సెకండ్ క్వశ్చన్ ఇస్ ద మోస్ట్ అన్కంఫర్టబుల్ క్వశ్చన్. మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? నువ్వు ఇక్కడి నుంచి యుఎస్ వచ్చి మాస్టర్స్ చేసి సపోజ్ లోన్ తీసుకునో లేకపోతే వితౌట్ లోను మొత్తం మీ పేరెంట్స్ నుంచి ఖర్చు పెట్టి అక్కడ జాబ్ రాకపోతే ఆర్ యూ ఓకే టు కమ్ బ్యాక్ అండ్ లివ్ ఎ కంఫర్టబుల్ లైఫ్ వితౌట్ హ్యావింగ్ దట్ ఫైనాన్షియల్ బర్డన్? అలా ఉంటే వెళ్ళమని చెప్తాను. అంటే అంత కంఫర్ట్ ఉన్నారు, యూఎస్ ఎందుకు వెళ్తారు? అట్లే ఉందండి. లాట్ ఆఫ్ ఇప్పుడు సపోజ్ 100 ఉన్నారు, ఒక 100 స్టూడెంట్స్ ఉన్నారు. 100 స్టూడెంట్స్ కూడా ఫస్ట్ అంబిషన్ అంటే మీరు చెప్పినట్టు అమెరికన్ డ్రీమ్, ఓకే అమెరికా వెళ్దాం అనిపిస్తుంది. వెళ్ళిన తర్వాత దాని నెక్స్ట్ ఏంటి? ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఐ విల్ ఎండ్ అప్ ఇన్ ఎ జాబ్ విచ్ ఈస్ అండ్ విచ్ క్యాన్ మేక్ మీ రిచ్ కాదా? అంటే ఐ వుడ్ నాట్ అగ్రీ విత్ వాట్ యూ సెడ్ అండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, బిజినెస్ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ పిల్లలు అక్కడికి వెళ్ళారు చదవటానికి. ఎందుకంటే ఇట్ గివ్స్ యూ ఏ ఎక్స్పోజర్.
exposure in a different country, and you learn different types of learning, you learn different environments, you learn how to adjust in those environments, you meet different people. Not everyone who comes to US are purely based on to dollars. Some people come for that experience, but ఇందాక నేను చెప్పిన కాంటెక్స్ట్ ఏంటి అంటే పీపుల్ మీరు అన్నట్టు దే వాంట్ టు కమ్ దేర్, తర్వాత ఏదో జాబ్ చేసుకుని డాలర్ సంపాదించే వాళ్ళకైతే ఇఫ్ దేర్ ఫైనాన్షియల్లీ ఈ 2 years అక్కడికి వెళ్ళి మనకు వర్స్ట్ కేసు వర్కౌట్ అవ్వకపోయినా, జాబ్ రాకపోయినా, మాస్టర్స్ చేసిన వెంటనే వెనక్కి వచ్చేసినా పర్లేదు అనుకున్న వాళ్ళకి వెళ్ళమని చెప్తాను. ఇవాళ కరెంట్లీ మనకున్న గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం చూసుకొని నెక్స్ట్ 2 years చూసుకుంటే మాత్రం చాలా షేకీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఎకానమీ అంత గొప్పగా లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ద రెగ్యులేషన్స్ ఆర్ సో టైటెండ్. ఆ రెగ్యులేషన్స్ టైటెండ్గా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడికి వెళ్ళి. ఇదివరకు ఎవరో వెళ్ళి ఎక్కడో పార్ట్ టైం జాబ్ చేశారు కదా, మేము కూడా వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకుంటాం కదా అంటే ఇట్ విల్ నాట్ వర్క్. ఎందుకంటే ఒక చిన్న తప్పు చేస్తే రెడీగా ఉన్నారు డిపోర్ట్ చేసేయడానికి. సో ఆ కాంటెక్స్ట్లో నేను ఏం చెప్తానంటే మీరు ఇక్కడి నుంచి మీరు మాస్టర్స్కో బ్యాచిలర్స్కో వెళ్ళి ఆ ఖర్చు పెట్టే డబ్బులు అక్కడ జాబ్ రాకపోయినా మీరు వెనక్కి వచ్చేసి మీకేమీ ఇబ్బంది ఉండదు అనుకుంటే 100% వెళ్ళమంటాను. లేదు ఇదే మేము లోన్ తీసుకొని వెళ్తున్నాము అది వెనక్కి వస్తే ఇబ్బంది పడతాము అంటే ఐ వాంట్ దెమ్ టు రీథింక్ వన్స్ అగైన్ and make a best decision. That is the second uncomfortable question you are posing to them. What is the next question? అంటే ఇవాళ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటేనండి టెక్నాలజికల్గా అంటే ఇప్పుడు డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, నేను టెక్నాలజికల్గా చెప్తాను. టెక్నాలజికల్గా కూడా అసలు ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా అక్కడికి వచ్చేసి జాబ్ కొట్టడం అనేది ఇది వరకు వర్కౌట్ అయింది కానీ ఇట్ వోంట్ బీ ఈజీ. ది అన్కంఫర్టబుల్ క్వశ్చన్ ఐ వుడ్ ఆస్క్ దెమ్ ఇస్ if you are from an IT background, how are you doing on your academics? లేకపోతే థియరీ థీసిస్ అండ్ ల్యాబ్స్లోని ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా, డూ యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏమైనా ఎక్స్ట్రా కోర్సెస్ చేసావా? లేదు అంటే ఐ వుడ్ సజెస్ట్ దెమ్ టు అట్లీస్ట్ ఇక్కడ ఉన్న టైంలో మన లాట్ ఆఫ్ ట్రైనింగ్ సెంటర్స్లో కొద్దిగా నేర్చుకొని ఫౌండేషన్ స్ట్రాంగ్గా పెట్టుకొని రమ్మంటాను. అది అన్కంఫర్టబుల్ అని ఎందుకంటే అంటే పేరెంట్తో వచ్చినప్పుడు ఆ క్వశ్చన్స్ అడగలేము ఇట్లాంటి, ఎందుకంటే ఎందుకు కట్టాము కాలేజ్లో నువ్వేం చదవకుండా పేరెంట్ తిడతాడు నువ్వు నేర్చుకున్నావు అని. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రశాంత్ గారు కొంచెం రిచ్ అండి మీరు అన్నట్టు కొంచెం రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉండి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వెళ్తే నో అబ్జెక్షన్. ఆల్రెడీ ఇక్కడ స్కిల్ సెట్స్ ఉండి ఐ కెన్ ఫైట్ ద ఎన్విరాన్మెంట్ అనుకున్నప్పుడు నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. పిల్లలందరూ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ సంపాదించుకొని చెప్తారు మా వాడు అక్కడికి వెళ్ళాడు నాకు ఇక్కడ ఇల్లు కొని పెట్టాడు, మా వాడు అక్కడికి వెళ్ళాడు నాకు ఇక్కడ పొలం కొని పెట్టాడు, మా అప్పులన్నీ తీర్చేశాడు అనేటటువంటిది ప్రతి ఊర్లో మనం వింటున్నటువంటిది. అంటే ఎవరు వెళ్తున్నారు? మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్ వెళ్ళి దే మేక్ దేర్ అమెరికన్ డ్రీమ్స్ రియల్ అండ్ దెన్ దే ఆర్ సపోర్టింగ్ ద ఫ్యామిలీస్ బ్యాక్ హోమ్. అది మెయిన్. అంటే పర్సంటేజ్ వీరు ఎక్కువ. ఇప్పుడు వారందరి పరిస్థితి ఏంటి? వారేం ఆలోచించాలి, అట్లా ఉన్నవారు ఏం ఆలోచించాలి? వాళ్ళు ఏం ఆలోచించాలంటేనండి ఇది వరకు వర్కౌట్ అయింది ఇప్పుడు వర్కౌట్ అవ్వదండి. వెరీ సింపుల్. రైట్. వాళ్ళు ఏం ఆలోచించాలంటే డిఫరెంట్ పాత్ ఏమైనా తీసుకోవచ్చా, వేరే కంట్రీస్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చా అనేది వన్ రౌట్. ఓకే. సెకండ్ రౌట్ ఏంటి అంటే ఇవాళ మీరు చూస్తే గాన్ ఆర్ దోస్ డేస్ వేర్ టెక్నాలజీ అంటే యూఎస్లోనే ఫస్ట్ అవుతుంది అని కదా. ఇవాళ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా టెక్నాలజీ ఈజ్ గ్రోయింగ్ ఎట్ ఎ ర్యాపిడ్ పేస్. మనకి ఇండియాలో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇంకొక డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే నిష్ టెక్నాలజీస్ లేకపోతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద ఫోకస్ పెట్టుకుని అండ్ నువ్వు దాని మీద మేబీ సర్టిఫికేషన్స్ పెట్టుకుని లేకపోతే బయట కన్నా కూడా మనం స్టాండ్అవుట్ అయ్యేలాగా ఉంటే ఇక్కడ మనం ఆపర్చునిటీ ఎట్ ఎ బెటర్ పే స్కేల్లో స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ ఇండియాలో. ఎందుకంటే ఎప్పుడు ఎమర్జింగ్ నిష్ టెక్నాలజీస్ వెరీ తక్కువ మంది ఉంటారండి. సో అట్లా చేసుకుని
మీరు అప్పుడు ఏం గోల్ పెట్టుకోవాలి, నేను నెక్స్ట్ 3 yearsలో యుఎస్ వెళ్ళాలి, ఈ కంపెనీ నన్ను సపోర్ట్ చేస్తుందా చేయదా, మేబీ L1 తర్వాత చేస్తారా, L1 అంటే ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ లేకపోతే బిజినెస్ వీసా మీద పంపిస్తారా లేదా, ఆ డైరెక్షన్లో కూడా ఆలోచించడం లేదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే 3-4 years టైం లైన్ ఉంటుంది. ఇంకోటి వీ డో నాట్ నీడ్ టు ఓన్లీ ఫోకస్ ఆన్ బిగ్గర్ కంపెనీస్ అండి, స్టార్టప్ కంపెనీస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఈ మధ్యన. మాస్టర్స్కి వెళ్ళి అక్కడ మనకి జాబ్ రాకపోయినా కూడా మనము వెనక్కి వచ్చేసి నాకు కంఫర్టబుల్గా ఉంటాము అనుకున్న వాళ్ళే వెళ్ళొచ్చు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన నేపథ్యంలో కొంతమంది ఇక్కడికి వచ్చారు, కొంతమంది అక్కడే ఉండిపోయారు. ఒక 3 నెలలు అంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు స్టాంపింగ్ వెళ్ళాలంటే ఒక 3 నెలలు టైం అంటే 3 నెలలు ఉద్యోగం అయితే ఉండదు, మళ్ళీ కొత్త ఉద్యోగం దొరకడం ఇప్పుడున్న పరిస్థితిలో కష్టము. ఇట్లా స్ట్రక్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? స్ట్రక్ అయిన వాళ్ళది దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ ఇట్ అండి. కాకపోతే మనం ఇప్పుడు ఈ రెగ్యులేషన్స్ చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇది చూసాము, మేబీ అక్కడ ఉన్న వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకేసారి రాకుండా ముందు ఒకళ్ళు వచ్చి తర్వాత ఇంకొకళ్ళు రావటము. స్టూడెంట్స్ చాలామంది అంటే ఈ మధ్యకాలంలో అక్కడే మ్యారేజెస్ చేసుకుంటున్నారు, పేరెంట్స్ అక్కడ రమ్మని. కోర్స్ ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్ మ్యారేజ్ అనేది. ఇక్కడ ఇండియాలో జరిగినంత అందరూ బంధువుల మధ్య అక్కడ జరగదు. ఓకే, బట్ when we need something we should always be prepared to compromise on certain things also. మనకేంటంటే అక్కడ ఉందాము, అక్కడే మనము బెటర్ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుందాము అనుకున్నప్పుడు there are certain compromises we should start doing. సో అదొకటి ప్యాటర్న్ చూస్తూ ఉన్నాను నేను. అది కాకుండా ఒకేసారి రాకుండా, ప్లస్ ఇంకొక మెయిన్ థింగ్ మేబీ వాట్ ఐ కెన్ సజెస్ట్ ఇస్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు అనుకోండి, ఎప్పుడూ కూడా ప్యారలల్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉండటం బెటర్. విచ్ మీన్స్ ఇద్దరు H1 మీద ఉండటం, ఇద్దరు గ్రీన్ కార్డ్స్ ప్యారలల్గా రన్ అవటం. చాలామంది ఏంటంటే ఒకళ్ళు H1 మీద ఉన్నారు, మన H4 EAD ఉంది అనుకుని వెళ్తారు. ఈ ప్రైమరీ H1కి ఏమన్నా అయితే మొత్తం ఫ్యామిలీ మొత్తం వీసా స్టేటస్ విల్ బి ఇబ్బంది పడుతుంది. అంటే ఇప్పుడు ఇమిగ్రేషన్ ఏమి హెల్ప్ చేయదు ఇట్లా ఇక్కడ వచ్చి స్టక్ అయిన వాళ్ళకి, ఎక్కడ ఉన్న వారికి ఇంకేం రూట్ లేదు. 100% ఏమీ ఉండదండి. ఇప్పుడు మీరు నాట్స్లో ఉన్నారు, ఇబ్బంది అయింది. ఇబ్బంది అయిన తర్వాత ఆ ప్రాబ్లం మీ దగ్గరికి వచ్చింది, ఇట్లా ఇబ్బంది పడుతున్నామండి, తెలుగు కమ్యూనిటీ కోసం మీరు ఉన్నారు కదా, కెన్ యూ ప్రొవైడ్ ఎనీ సొల్యూషన్ అంటే నాట్స్ దగ్గర నుంచి ఏం చేస్తారు? అంటే నాట్స్ ఎప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ బోర్డులో 2025 నుంచి మా బోర్డు మెంబర్ ఒక ఆయన అనుదీప్ అనే అతను రెగ్యులర్లీ ఐ థింక్ మంత్కి ఒకసారో 2 monthsకి ఒకసారో రెగ్యులర్గా డిఫరెంట్ అటార్నీస్ని పెట్టి హీ హ్యాస్ బీన్ కండక్టింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. రెగ్యులేషన్స్ ఏం మారుతున్నాయి, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ స్పెసిఫిక్ కాజ్ ఏమన్నా వచ్చిందనుకోండి, మాకు హెల్ప్ లైన్ నెంబర్ ఉందండి మా నాట్స్కి. ఆ హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేస్తే దెన్ వీ try to connect them with some attorney and have them give some legal advice on what are the other options. అంతకు మించి మేము చేయగలిగింది ఈ లెవెల్లో ఏముండదు. హౌఎవర్ ఇన్ ద పాస్ట్ ఏం చేసాము అంటే, మేజర్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పట్లో మన స్టూడెంట్స్ అందరూ ఒక 2-3 యూనివర్సిటీస్లో రిజిస్టర్ అయితే ఆ యూనివర్సిటీ నాట్ రికగ్నైజ్డ్. అలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు మా ఆర్గనైజేషన్స్ మేము ఇండివిజువల్గా కానీ కలెక్టివ్లీ కానీ వెళ్ళి రిప్రజెంట్ చేస్తాము. మెడికల్ చేస్తారు, కెరీర్ గైడెన్స్ ఇస్తారు. లీగల్గా చిక్కులు ఇరుక్కుంటే వెళ్ళి లీగల్ కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలంటే, అంటే సింపుల్ థింగ్స్ కెన్ గెట్ ఎనీ వన్ ఇన్ ట్రబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు, మీరు ఈ మధ్యన వీడియోలో వాళ్ళకి అవేర్నెస్ లేదండి. ఏంటంటే మనకి సమ్ థెఫ్ట్ ఇన్ స్టోర్స్, ఓకే, ఇమీడియట్గా అది నోటీస్ చేశారంటే డిపోర్టేషన్. నేను కొన్ని వీడియోలు చూశాను, చూస్తే చాలా బాధ వేస్తుంది. ఎందుకు అలా జరిగింది అంటే వాళ్ళకి అవేర్నెస్ లేక. మనం ఎవరో కూడా యుఎస్ వెళ్ళాము అంటే అట్లాంటివి చేయకూడదు, చిన్న తప్పు చేసినా పంపించేస్తారు. ఆర్గనైజేషన్స్ చేయలేదు, వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ చేయలేదు, లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్. ఇంకొకటి మెయిన్గా ఈ మధ్యన బాగా ఎక్కువైంది డొమెస్టిక్ వైలెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య. సో అట్లాంటివి ఉన్నాయి. ఇదే కాకుండా ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్, అండర్ ఏజ్
అండర్ ఏజ్ పిల్లల్ని వీళ్ళు చాట్ చేసి వెళ్ళి అలా సోషల్ మీడియాలో దొరికిపోవటం అట్లాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా యాజ్ అన్ ఆర్గనైజేషన్స్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ పీపుల్. ఇలాంటి సినారియోస్ ఏమన్నా వస్తే ఎస్ నాట్స్ విల్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ దెమ్, నాట్స్ విల్ డూ దెమ్. అటార్నీస్ని తీసుకొచ్చి ఆప్షన్స్ ఏంటి, లేకపోతే ఏమన్నా బెయిల్ ఇచ్చి ఎలా తీసుకురావాలో ఆ ప్రాసెస్ హెల్ప్ చేయడం అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటామండి. ఓకే, అంటే లీగల్లీ ఆల్సో యూ సపోర్ట్ దెమ్. యా, అంటే ఫైనాన్షియల్గా మేము చేయలేము, బట్ లీగల్ గైడెన్స్ పరంగా అవన్నీ చేయగలుగుతాం, ప్రాసెస్ పరంగా. ఓకే అండి, దట్ ఈస్ వన్ వే టు సీ ద థింగ్స్. ఇంకొక విధంగా చూస్తే ఇప్పుడు ఇండియన్ కమ్యూనిటీ అమెరికాలో ఉన్నారు. ఉన్నప్పుడు హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ దట్ మనల్ని కొంచెం తక్కువగా చూస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుందా? నాకైతే ఎప్పుడు అలా అనిపించదండి. ఎందుకంటే మేబీ 2001-2లో ఏదన్నా కొద్దిగా అనిపించిందేమో, తక్కువగా అయితే మన ఎప్పుడు చూడరండి. మన వాళ్ళు యు నేమ్ ఎనీ టాప్ కంపెనీస్, మన సిఇఓస్ అంత పొజిషన్స్లో ఉన్నారు మన తెలుగు వాళ్ళు, పర్టికులర్గా మన ఇండియన్ కమిటీ. కాకపోతే వాట్ వీ నీడ్ టు ఎడ్యుకేట్ న్యూ కమర్సెస్, అక్కడికి వచ్చినప్పుడు సమ్ social and civic sense we have to learn, we have to behave accordingly. మన డ్రైవింగ్ ప్యాటర్న్స్ ఇక్కడలాగా అక్కడ చేయకూడదు, హాంకింగ్ చేయకూడదు, వెన్ యూ ఆర్ సపోజ్ టు పార్క్ యువర్ వెహికల్ పార్క్ ప్రాపర్లీ, అట్లాంటివి మనం ఎడ్యుకేట్ చేస్తే ఐ డోంట్ సీ దట్ ప్రాబ్లమ్ అట్ ఆల్. అంటే ఇప్పుడు మీరు సినీ ఫీల్డ్తో కూడా అటాచ్ అయి ఉన్నారు. మేజర్ క్రిటిసిజం ఏమొస్తుందంటే ఈ కమ్యూనిటీ మీద, యాక్చువల్లీ ఇండియన్ కమ్యూనిటీ అని నేను తెలుగు కమ్యూనిటీ మీద. ఓకే, తెలుగు కమ్యూనిటీ మీద ఏమొస్తుందంటే ఒక సినిమా రిలీజ్ అవుద్ది, రిలీజ్ అవ్వగానే వాళ్ళందరూ వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి ఆ థియేటర్ అంతా ఆగం చేసేస్తారు. ఇక నేను ఇక్కడ తెలుగు సినిమాలు ప్రదర్శించాలనే స్థాయి దాకా తీసుకెళ్తారు. ఇది మన ప్రవర్తన ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదా? మూవీస్ అండ్ స్పోర్ట్స్ ఆర్ టూ థింగ్స్ తెలుగు పీపుల్ లవ్ అండి. ఓకే, సో అక్కడ చేయొచ్చా చేయకూడదా అంటే 100% చేయకూడదు. ఓకే, ఇప్పుడు నేనున్నాను, ఫస్ట్ డే ఫస్ట్ షోకి అక్కడ ఈరోజుకి వెళ్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు మంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లాంటి థియేటర్స్లో చూస్తాను. ఇక్కడ చేసినవి అక్కడ 100% చేయకూడదు. దానికి ఏంటి అంటే మీరు అన్నట్టు థియేటర్స్ ఓనర్సే ఈ మధ్యన బ్లాక్ చేస్తున్నారు. బట్ యాజ్ అ కమ్యూనిటీ లీడర్స్ వీ ఆల్ షుడ్ ఎడ్యుకేట్ దెమ్ అండ్ టెల్ దెమ్ దీస్ ఆర్ నాట్ గుడ్ థింగ్స్. అలా చేస్తే దాని ఇంపాక్ట్ మొత్తం మూవీసే బ్యాన్ చేసేస్తే మళ్ళీ ఇప్పుడు ఈ థియేటర్లో చేస్తే ఎక్కడో 50 మైళ్ళు వెళ్ళి చూడాల్సిన పరిస్థితి వస్తుంది అనేది. ఇదే కాకుండా కొద్దిగా బయట థియేటర్ల దగ్గర మనము కూడా కొంత అందరూ గ్రూప్స్ అందరూ వచ్చి మన జెండాలు ఇవన్నీ పెట్టుకుని చేస్తున్నారు. కొన్ని థియేటర్స్లో ప్రాబ్లం లేదండి, కొన్నిటిలో మాత్రం ఇప్పుడు నేను ఈ మధ్యన చూసిన దాంట్లో చాలా మట్టుకు మన వాళ్ళు కూడా అట్లా చేయట్లేదండి. మొన్న రిలీజ్ అయిన సినిమాకి వాళ్ళ ఫేమస్ హీరోకి కట్అవుట్ పెట్టి అక్కడ పాలాభిషేకం చేశారండి. ఓకే, పాలాభిషేకం చేశారు ఏంటి అక్కడ అంటే నిన్నది రెస్పెక్ట్ ద ల్యాండ్ ఆఫ్ లా ఆఫ్ ద ల్యాండ్, లా ఆఫ్ ద ల్యాండ్ మనకి ఇక్కడ చెల్లిపోద్ది, అక్కడ చెల్లదు. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నీ ప్రైమరీ గోల్ ఏంటి? అంటే దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ వీ కెన్ డూ విత్ ఇన్ ది లా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను, మేము గణేష్ నిమజ్జనం చేసినప్పుడు అప్పట్లోనే మేము ఏదో కార్ ర్యాలీ పెట్టుకుని వెళ్ళాం. దెర్ ఇస్ అ సర్టన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. మీరు ముందుగానే లోకల్ అథారిటీస్ని అడిగి, ఇప్పుడు మేము అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ని అడిగి ఇట్లా చేసుకోవాలనుకుంటున్నాం అంటే దే ఎస్కార్టెడ్ అస్. అట్లా మనం ఏంటి అంటే మనం ఏదన్నా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే ప్రాపర్గా అఫీషియల్స్కి కమ్యూనికేట్ చేసుకొని చేస్తే అక్కడ ఉన్నప్పుడు మనకేమీ ఇబ్బంది ఉంటుందండి. అంటే నేను పాలాభిషేకాలకు పర్మిషన్ తీసుకోమని చెప్పలో ఇన్ జనరల్ చెప్తున్నాను. ఇఫ్ రియల్లీ వీ నీడ్ టు సెలబ్రేట్ సంథింగ్ బిగ్ ఆల్సో అక్కడ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఎంత జరుగుతున్నప్పుడు పక్కన ఎవరో పోలీసులు ఎవరో లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా భయపడతారు, ఏం జరుగుతుంది ఏంటి హడావిడి ఏంటి అనేది. నా మెసేజ్ ఏంటంటే టూ థింగ్స్. యాజ్ ఎ కమ్యూనిటీ లీడర్స్ ఎవ్రీ ఆర్గనైజేషన్ షుడ్ బ్రింగ్ అవేర్నెస్ టు younger people and say what are the things we should not do and what are the things we should do. Second thing, దట్ కంట్రీ బ్యూటీ ఏంటి అంటే అందరినీ సపోర్ట్ చేస్తుందండి. అట్లాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే టేక్ ప్రాపర్ పర్మిషన్స్ అండ్ డూ ఇట్. అమెరికా ఈజ్ ఎ బిగ్ కాలనీ, అన్ని దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు అక్కడ, అన్ని సంస్కృతులను గౌరవించేవారు ఉంటారు. అంటే యువర్ డెమోక్రసీ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అని
ఇప్పుడు ఒక హీరో వచ్చినప్పుడు ఒక 100 కార్లు వేసుకుని డల్లాస్లో మన జెండాలు కట్టుకొని వీధుల మట్టి వెళ్తూ ఉంటే మీరు అన్నట్టు ఇట్ గివ్స్ ఎ ఫీలింగ్ దట్ ద పీపుల్ హూ ఆర్ నేటివ్ దేర్, హూ ఆర్ పీస్ లవింగ్ పీపుల్, వీళ్ళెవరు మన మీద దాడి చేస్తానికి వస్తున్నట్టు అన్నప్పుడు ఆ టోటల్ కమ్యూనిటీ మీద ఆ ప్రభావం పడదా? ఉంటుందండి. అదే బట్ దెర్ ఈజ్ ప్రాపర్గా ప్లాన్. ఇప్పుడు అదే ఆ 100 కార్ల దగ్గర ఒక 4 కాప్ కార్లు ముందల, నా మధ్యలో 2 కార్లు, వెనక 4 కాప్ కార్స్ ఉంటే మనకేం ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు మొన్న మేము కన్వెన్షన్ చేశాము, 3 పెద్ద స్టార్స్ని తీసుకొచ్చాము, 2 మ్యూజికల్ డైరెక్టర్స్, మొత్తం పర్మిషన్స్ తీసుకున్నాం, ఎనఫ్ సెక్యూరిటీ పర్సనల్ని పెట్టాము. కాప్స్ కూడా ఎక్కడంటే మల్టిపుల్ ప్లేసెస్లో పెడితే లోకల్ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇదేదో జరుగుతుంది కల్చరల్ ఈవెంట్, ఇట్స్ ఎ సేఫ్ ఈవెంట్, కాప్స్ కూడా ఉన్నారు అనుకున్న దీంట్లో చేసుకుంటే ఇబ్బంది ఉండదండి. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ we abide by the law and we do within the local regulations. Coming back to NATS దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ఎప్పటిదాకా చైర్మన్ ఉండబోతున్నారు? నా డిసెంబర్ 31st అండి. ఓకే, another 1 week. Another 1 week. I am lucky to have you here. లాస్ట్ ఇంటర్వ్యూ మీతో చేయటం, మీ అచీవ్మెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే ద బోర్డ్, ఈసీ, every NATS volunteer supported me in a big way. నా విజన్ ఉంది, దాన్ని 14 చాప్టర్స్ కింద చేశారు. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సర్వీస్ ప్రోగ్రామ్స్ చేశాము ఈ 2 yearsలో. దెన్ వీ బాట్ అకౌంటబిలిటీ ఇన్ టు ద బోర్డ్. అంటే వేరే ఆర్గనైజేషన్స్లో జరిగినవి చూసుకుని అలాంటివి మనకి ఎలా జరగకూడదు అనేది ఎవ్రీ ఫైనాన్షియల్ స్కామ్స్ అవి ఎలా అవాయిడ్ చేయాలి అనేది, పబ్లిషింగ్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇన్ బోర్డ్ అండ్ ఈసీ. అదే కాకుండా నేను మా ప్రెసిడెంట్ గారు వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేయటం, అలాంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. ఇక్కడ ముఖ్యంగా మేము బాగా గర్వంగా చెప్పుకోవాల్సింది, మేము టాంపాలో చేసిన మా నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు, దట్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్. ఇవన్నీ కూడా నాట్స్ని ఎలివేట్ చేసినాయి అండి. ఇదివరకు నాట్స్ అంటే చాలామందికి అంత పాపులర్గా అయ్యి ఉండకపోవచ్చు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా, తెలుగు మూవీ ఇండస్ట్రీకి వెళ్ళినా, పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళినా, బిజినెస్ పీపుల్ దగ్గరికి వెళ్ళినా, రిమోట్ విలేజెస్ ఎక్కడికి వెళ్ళినా కూడా నాట్స్ అనే ఆర్గనైజేషన్ అమెరికాలో ఉంది. మన తెలుగు వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు నాట్స్ అనే ఆర్గనైజేషన్ అండగా ఉంటుంది అనేది. సో ఇవన్నీ చూసుకుంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ and fulfilled and I'm thankful to everyone who gave me this opportunity. ఇది చేయాలనుకున్నా, ఇది చేయలేకపోయాను అనేది ఏంటి ఈ పీరియడ్లో? నేను చాప్టర్స్ ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నామండి, అది అనుకుంది అవ్వలేదు. 14తో ఆగిపోయాము. యాక్చువల్లీ నేను ఇనీషియల్గా నాట్స్ 50 డ్రీమ్ వాంటెడ్ టు డూ అట్లీస్ట్ 20 to 25 ఇన్ మై టర్మ్. అది వేరే ప్రయారిటీస్ రావటం వల్ల, వేరే లిటిల్ బిట్ ఇష్యూస్ కొన్ని సాల్వ్ చేయటం వల్ల వి గాట్ లిటిల్ లాస్ట్ ఇన్ టైమ్ అనమాట. అదొకటి చేయలేదు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మా నాట్స్ 2.0ని ఇంకా బాగా బ్రాండింగ్ చేద్దాం అనుకున్నాము, అదొకటి చేయలేకపోయాము. బైలాస్ రీవిజిట్ చేసి, ఎందుకంటే 6-7 years క్రితం పెట్టిన బైలాస్ ఈరోజు వర్క్ అవ్వండి. ఎందుకంటే చాప్టర్స్ పెరుగుతున్నప్పుడు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీ బోర్డ్లో నెంబర్ ఆఫ్ మెంబర్స్ 25 నుంచి ఎక్స్పాండ్ చేయడము, ఈసీలో ఎక్స్పాండ్ చేయడం, వీ నీడ్ టు రీథింక్ అండ్ డూ ఆల్ ఆఫ్ దిస్. అదొకటి నేను చేయలేకపోయాను. బట్ మై నెక్స్ట్ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్ గారు, దే ఆల్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఎలా బిలీవ్ చేస్తా అంటే, వాట్ వీ డిడ్ ఇస్ నాట్స్ 2.0 ఫౌండేషన్ మాకన్నా 10 times బెటర్గా, బిగ్గర్గా చేయగలరన్న నమ్మకం మాకు గట్టిగా ఉందండి. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్కి 2 terms ఉంది, 3rd term లేకపోవడం ఉంటుంది కదా, అంటే ఇట్స్ ఎ కన్వెన్షన్ వీ కెన్ సే. 2 terms ఉంది, ఇట్లా మీకు అన్నట్లు ఉన్నాయా? ఇది ఇన్నిసార్లే ఉండాలి, ఇట్లా ఉండకూడదు అనేవి లేదు కదా? ఓన్లీ 1 term చేయాలండి, ప్రెసిడెంట్ ఆర్ చైర్మన్. ఐ థింక్ దట్స్ అ వెరీ వెరీ గుడ్ రూల్ అనుకుంటున్నాను. ఎందుకంటే మనమే 4 ఏళ్ళు 6 ఏళ్ళు కూర్చుందాం అనుకోండి, వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఉండదండి. సో వీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ టు అదర్ పీపుల్ ఆల్సో and let them take it to the next level. They were very generous and democratic. ఓకే, మీరు చెప్పారు అమెరికాలో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తున్నారు, లీగల్గా చేస్తున్నానన్నారు, తర్వాత మెడికల్గా చేస్తున్నానన్నారు, అలాగే కిడ్స్కి అంటే అక్కడికి వచ్చినటువంటి పిల్లలకి, చదువుకుంటున్న వారికి అడ్వైస్ చేస్తానంటున్నారు. దట్స్ ఫైన్, దట్ ఈస్ ఫర్ యువర్ అమెరికన్ ఆపరేషన్.
ఇక్కడ లోకల్కి వచ్చేటప్పటికి అంటే ఇండియాకి వచ్చేటప్పటికి ఇండియాలో మీరు చేసినటువంటి సిగ్నిఫికెంట్ ప్రోగ్రామ్ కానీ అచీవ్మెంట్ కానీ వి ఫీల్ వెరీ హ్యాపీ నాట్స్ చేయగలిగింది అని దేని చెప్తారు మీరు? అంటే ఎవ్రీ చైర్మన్ ప్రెసిడెంట్ సో ఫార్ మోస్ట్ ఆఫ్ ది చైర్మన్స్ అండ్ ప్రెసిడెంట్ సో ఫార్ వాళ్ళు ఇండియాలో కూడా వచ్చి ప్రోగ్రామ్స్ చేస్తారండి. వై ఇండియా అంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళాము. సో మా అందరం వీ బిలీవ్ ఇన్ ఎ కోర్ థింగ్, వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ రూట్స్. ఇక్కడికి వచ్చినప్పుడు ఒకళ్ళు ప్యాషనెట్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. మేము మొన్న రీసెంట్గా గుడివాడలో మెగా మెడికల్ క్యాంప్ చేసామండి. 30+ స్పెషలిస్ట్లను తీసుకొచ్చాము. ఇక్కడ టెనెంట్ ల్యాబ్ వాళ్ళతో మేము పార్ట్నర్ అయ్యి 1000 పీపుల్కి ఫ్రీ మెడికల్ రిపోర్ట్స్ ఇచ్చాము, ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ గ్లాసెస్, అండ్ 2000+ పీపుల్ అడ్వాంటేజ్ తీసుకున్నారండి. ఇది వరకు మెడికల్ క్యాంప్స్ చేసినప్పుడు 250-300 వచ్చారు. వెంకయ్యనాయుడు గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు, కామినేని శ్రీనివాస్ గారు, రాము వెనుగల్ గారు. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఏమనిపించిందంటే 200-300 రూపీస్ కూడా అఫోర్డ్ చేసుకొని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళలేని వాళ్ళకి మనం సహాయం చేయగలిగామండి. దట్ మూమెంట్ ఇస్ ప్రైస్లెస్. అట్లాగే కాకుండా మన తెలంగాణలో నిజామాబాద్ ఒక స్కూల్లో వెళ్ళాము, అక్కడ డిజిటల్ బోర్డ్స్ డొనేట్ చేసాం. ఐఎమ్ సో ఇంప్రెస్డ్ బై గవర్నమెంట్ స్కూల్ క్వాలిటీ అండి. ఇవాళ స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు ఇంగ్లీష్, యూ విల్ బి అమేజ్డ్ ఆన్ హౌ కాన్ఫిడెంట్లీ దే ఆర్ టాకింగ్, హౌ కంటెంట్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారండి. ఇది కాకుండా మన మహేష్ బాబు గారి ఫౌండేషన్తో వీ టైడ్ అప్ అండ్ వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ హీరింగ్ ఎయిడ్స్ ఫర్ పీపుల్. డిఫరెంట్గా మనం నాట్స్ అంటేనే సేవే గమ్యం భాష్య రమ్యం. సో అందుకని గుంటూరులో ఒక సాంస్కృతిక ఈవెంట్ కూడా చేసామండి. కవుల్ని, ఉపాధ్యాయుల్ని వీళ్ళందరినీ రికగ్నైజ్ చేసాము. అంతరించిపోకుండా ఆ కళలన్నీ మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇవన్నీ పోకుండా ఉండాలి అని ఇంకొకసారి గుర్తు చేసుకుంటా చేసాం. ఇవన్నీ గివ్స్ లాట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. ఆలోచన బాగుంది. అంటే టు గివ్ ఇట్ బ్యాక్. మనం ఎక్కడి నుంచి వచ్చామో మన రూట్స్ని మర్చిపోకుండా, అట్లా మీ పిల్లలు కూడా మర్చిపోకుండా అది ఇవ్వటం అన్నది ఇట్స్ ఎ గ్రేట్. అంటే యూ కెన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. యా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇంకేమేం చేద్దాం. ఐ డోంట్ వాంట్ టు సే ఐఎమ్ ప్రౌడ్, వి ఆర్ ప్రౌడ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాట్ Prashanth. ఐఎమ్ టాకింగ్ అబౌట్ NATS. ఐఎమ్ టాకింగ్ అబౌట్ NATS హియర్. వి మీన్ దట్. అంతే కదండి. యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ NATS యూ కుడ్ పెర్ఫార్మ్ ఆల్ దిస్. అది ఇండివిజువల్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఇండివిజువల్ డొనేషన్ ఇస్తారు అంతే కదా, ఇవన్నీ చేయలేరు కదా. అంటే నాకు మా టీం వచ్చారండి, మా ప్రెసిడెంట్ గారు వచ్చారు, అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కిరణ్ గారు, శ్రీహరి గారు, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరం కలిసి చేశారు. ఇంకేం ప్లాన్స్ ఉన్నాయి? అంటే మీరు బ్యాటన్ ఇంకోళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. బ్యాటన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్లాన్స్ ఏంటి? అంటే ఇండియాలోకి సర్వీస్ ఎక్కువగా ప్రొవైడ్ చేస్తారు ఇంకా? టు బి ఆనెస్ట్, ఐ డోంట్ నో వాట్ దేర్ ప్లాన్స్ ఆర్ గోయింగ్ టు బి. అంటే ఈ నెక్స్ట్ వీక్ ఫైనలైజ్ చేస్తాం. వీ హ్యావ్ అన్ ఐడియా హూస్ గోయింగ్ టు బి, బట్ హీఈస్ అ వెరీ డైనమిక్ పర్సన్. ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. మేము ఇక్కడ పెడితే ఆయన నాట్స్ని అక్కడ పెడతారు అనేది. హీ హ్యాస్ గుడ్ నెట్వర్క్, హీ హ్యాస్ గుడ్ పొటెన్షియల్, and very confident. I don't know what his plans are, but whatever he does, he will do much better than today. He will do it in a bigger way, and I strongly believe his capabilities. So what are the challenges you have faced? You have crossed so many obstacles. Laurels ఉంటాయి, అట్టగే బ్రిక్ బ్యాట్స్ కూడా ఉంటాయి. ఆ బ్రిక్ బ్యాట్స్ ఏంటి అసలు మీకు బాగా ఇబ్బంది కలిగిన సంఘటన ఏమైనా ఉందా? అంటే ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు డీటెయిల్స్ అండి. ఆఫ్ కోర్స్ ఉంటాయండి. ఎందుకంటే లీడర్షిప్ ఇస్ నాట్ అబౌట్ సెలబ్రేషన్స్, ఇట్ ఈస్ అబౌట్ హ్యాండ్లింగ్ ఛాలెంజెస్, హ్యాండ్లింగ్ క్రైసిస్. ఆ క్రైసిస్లో మనం దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నాము, హౌ వీఆర్ ఏబుల్ టు కమ్ అప్ విత్ సొల్యూషన్ థింకింగ్ లాంగ్ టర్మ్ ఇన్ మైండ్. సో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలండి కొన్నిసార్లు చేసి దాని ప్రకారం. ఛాలెంజ్ చెప్పండి, ఏ ఛాలెంజ్ ఎదుర్కొన్నారు? ఛాలెంజ్ ఎదుర్కొంటే ఇప్పుడు సపోజ్ నా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అనేది వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్. ఓకే, అండ్ సమ్టైమ్స్ ఆ బ్యాలెన్స్ చేసేటప్పుడు దెర్ షుడ్ బీ సమ్ అడ్జస్ట్మెంట్స్ టు బీ డన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోర్డ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎట్సెట్రా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఓకే, దాన్ని మనం విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ బైలాస్ ఆర్ విత్ ఇన్ దట్ స్ట్రక్చర్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా బోర్డులో 25 మెంబర్స్ ఉన్నారండి. ఇప్పుడు 14 చాప్టర్స్ పెట్టాము.
సో 25 ఎప్పుడో పెట్టిన నెంబర్ ఈ రోజుకి అది వర్కౌట్ అవ్వదు మనకి, దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఐ థింక్ ప్రోగ్రెసివ్గా చేసుకుని ముందుకెళ్ళాలి. బిగ్ పిక్చర్, seeing the big picture. Yeah, what worked yesterday will not work today, what is going to work today will not work in the future. So మనం ఎప్పుడు చేసే డెసిషన్ ఎలా ఉండాలి, ఫ్యూచర్ను మైండ్లో పెట్టుకొని మనం ఈ ఆర్గనైజేషన్ని హౌ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని నేనైతే అలా ఆలోచిస్తాను. బికాజ్ ఇట్ ఈస్ రిటర్న్ సమ్వేర్ దట్ దిస్ ఇస్ ద లైన్ యూ క్యాంట్ క్రాస్ అన్నది ఆ రోజు వర్కౌట్ అయింది. ఫ్యూచర్ను మైండ్లో పెట్టుకొని ఈ రోజు మైండ్లో పెట్టుకొని దానికి ఎలా అడ్జస్ట్ చేయాలి, బట్ డూ ఇట్ విత్ ఇన్ ద framework and the regulations. That is what it is. But మనకి ఎలా ఉంటుందంటే the other people may not think it's a good idea. అంటే అప్పుడున్నటువంటి రియాలిటీ బట్టి, అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి, సర్కమ్స్టాన్సెస్ బట్టి స్మాల్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే పోతేనే గ్రోత్ ఉంటుంది కదండి. ఎగ్జాక్ట్లీ, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. లేకపోతే స్ట్రిక్ట్ గా రూల్ బుక్ అయితే అవ్వదు. అదేంటి ఇతరులకు అపకారం జరగకుండా, లేకపోతే బేసిక్ స్ట్రక్చర్ కి దెబ్బ తినకుండా అట్లా వెళ్ళిపోతా ఉంటే యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్. అండ్ నెక్స్ట్ వచ్చేటటువంటి బోర్డుకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? బోర్డుకి ఇచ్చేది సర్వ్ విత్ యువర్ హార్ట్ అండ్ డూ విత్ ప్యాషన్ అండ్ ఆల్వేస్ కీప్ యూనిటీ ఇన్ మైండ్ and do whatever is best for NATS. Every decision has to be NATS first and be transparent. ఆల్ ద బెస్ట్ ప్రశాంత్. మీరు అనుకున్నది, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అనుకున్నది మీరు సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మీరు చేసిన సర్వీసు ప్రజలందరూ గుర్తించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.